పండు తాంబూలము నోము కథ. ఒక రాజు భార్య మంత్రి భార్య పండు తాంబూలము నోము పట్టిరి. మంత్రి భార్య ప్రతిదినమును తాంబూలములిచ్చి వ్రతమును సక్రమముగా చేసి సంతానమును బడిసెను. కాని రాజు భార్య ధనగర్వమున సంవత్సరము పొడుగున ఇవ్వవలసిన తాంబూలమును ఒక్కసారే ఇచ్చుటచే ఆమెకు సంతానము లేకుండెను. మంత్రి భార్యకు సంతానముండి తనకు లేకుండుటకు చింతించి ఆ విషయము ఆమె ప్రతిదినము పూజా సమయమందు పార్వతీదేవికి విన్నవించుకొనుచుండెను. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమె కలయందు ప్రత్యక్షమై, నీవు పండు తాంబూలము నోము నోచి తాంబూలములన్నిటినీ ఒకనాడే ఇచ్చి ఉల్లంఘన చేయుటచే నీకు సంతానము లేదు, కాన నీవు ఆ నోమును మరల నోచుకొనుము అని చెప్పి అంతర్ధానమయ్యెను. ఆమె బుద్ధి తెచ్చుకొని నోమును యథావిధిగా చేసెను. ఉద్యాపనము. ఏడాది అయిన తరువాత ఒక పుణ్యస్త్రీకి తలంటి నీళ్లు పోసి భోజనము పెట్టి ఒక కొత్త పల్లెములో 25 పండ్లు, తాంబూలము, చీర, రవికల గుడ్డ పెట్టి ఆమెకు ఇవ్వవలెను. పండు తాంబూలము నోము కథ సమాప్తః. పార్వతీ దేవతార్పణమస్తు.